శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత సెషన్లో మనం ఫాస్ఫరస్ యొక్క మానసిక మరియు శారీరక తత్వాన్ని అంటే కాన్స్టిట్యూషనల్ ఎసెన్స్ను చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మన లెవెల్ 3 అభ్యాసంలో భాగంగా ఆ ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ను క్లినికల్ ప్రాక్టీస్లో ఖచ్చితంగా ఎలా గుర్తించాలో నేర్చుకుందాం. ఈ వివరణలో మనం ముందుకు వెళ్లే క్రమం ఇదిగో. ముందుగా బేసిక్ లక్షణాలను రీక్యాప్ చేసుకుంటూ అడ్వాన్స్డ్ హానిమానియన్ రీజనింగ్ వైపు మన ప్రయాణం సాగుతుంది. అంటే పీక్యూఆర్ఎస్ లక్షణాల దగ్గర్నుండి వయస్సును బట్టి కనిపించే మార్పులు, క్లినికల్ వర్క్షాప్, చివరగా మన గురుకులం గోల్డ్ బాక్స్ వరకు అన్నీ కవర్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మనం మొదటి విభాగంలోకి వెళదాం. అదే ఫాస్ఫరస్ యొక్క ముఖ్యమైన శారీరక మరియు మానసిక చిత్రం. హోమియోపతిలో మనం వ్యాధికి కాదు, రోగికి వైద్యం చేస్తాం కదా. అందుకే ఈ విశిష్టమైన లక్షణాలు చాలా చాలా కీలకం. ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది వారు సాధారణంగా పొడవుగా, సన్నగా, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అత్యంత సున్నితమైన మనస్తత్వం వీరిది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు ఎంత త్వరగా ఉత్సాహపడతారో అంతే త్వరగా నాడీ సంబంధిత అలసటకు అంటే నర్వస్ ఎగ్జాస్టన్కి గురవుతారు. అలాగే చిన్న దెబ్బ తగిలినా విపరీతంగా రక్తం కారే బ్లీడింగ్ టెండెన్సీ వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. అవును, ఇక అతి ముఖ్యమైన చాలా అరుదైన పీక్యూఆర్ఎస్ లక్షణాలు గమనిస్తే వీరికి చల్లటి నీళ్లు తాగాలని విపరీతమైన దాహముంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్లు కావాలంటారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ చల్లటి నీరు పొట్టలోకి వెళ్లి కాస్త వేడెక్కగానే వెంటనే వాంతి అయిపోతుంది. అక్షరాలా వాళ్ల పొట్ట ఒక థర్మామీటర్లాగా పనిచేస్తుందన్నమాట. తిన్న ఆహారం కూడా ఏమాత్రం జీర్ణం కాకుండా వెనక్కి వచ్చేస్తుంది. అలాగే వెన్నెముక వెంబడి మండుతున్నట్లుగా ఉండే మచ్చలు కూడా వీరి ప్రత్యేకత. ఇవి కేవలం సాధారణ లక్షణాలు కావు, ఫాస్ఫరస్ను మిగతా మందుల నుండి వేరుచేసి చూపే ఖచ్చితమైన ఆధారాలు. ఇప్పుడు తదుపరి విభాగానికి వెళ్దాం. ఇక్కడ ఫాస్ఫరస్ రెమెడీ శరీరంలో ఏ అవయవాలపై ఎలా పనిచేస్తుందో, ఏ పరిస్థితుల్లో బాధలు పెరుగుతాయో లేదా తగ్గుతాయో తెలుసుకుందాం. మొడాలిటీస్ అంటే ఎప్పుడు ఉపశమనం కలుగుతుంది, ఎప్పుడు తీవ్రతరమవుతుంది అనేది క్లినిక్లో చాలా పెద్ద క్లూ. ఫాస్ఫరస్ పేషెంట్కి చల్లటి పానీయాలు, ఆరుబయట స్వచ్ఛమైన గాలి, కొద్దిసేపు నిద్ర మరియు ఎవరైనా మృదువుగా మసాజ్ చేసినా లేదా మ్యాగ్నెటిజం ద్వారా చాలా చాలా హాయిగా ఉంటుంది. కాని ఎడమవైపు తిరిగి అస్సలు పడుకోలేరు. ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణముంటే వణికిపోతారు, భయపడతారు. వేడి ఆహారం తిన్నా కూడా వారి బాధలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఈ వాతావరణం మార్పుల పట్ల వారికున్న సెన్సిటివిటీ మనం అస్సలు మర్చిపోకూడని పాయింట్. ఇక అవయవాల విషయానికి వస్తే ఫాస్ఫరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థ, ముఖ్యంగా ఊపిరితిత్తుల కింది భాగం, అలాగే రక్తం, కాలేయం, కింది దవడ ఎముకలు మరియు నాడీ వ్యవస్థపై లోతైన ప్రభావం చూపుతుంది. కాని ఇక్కడ మనం గురుకుల మంత్రాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలి. అదేంటంటే పాథాలజీ కన్నా కాన్స్టిట్యూషన్ ముఖ్యం. ఆర్గన్ అఫినిటీ అనేది కేవలం మన అబ్జర్వేషన్కి మాత్రమే, అదే మందువ్వడానికి ఏకైక ఆధారం అస్సలు కాకూడదు. ఖచ్చితంగా. ఇక మూడవ విభాగంలో ఒక మనిషి జీవితకాల ప్రయాణంలో ఈ ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ ఎలా మారుతుందో, దాని వ్యక్తీకరణలు ఎలా ఉంటాయో చూద్దాం. రోగి కాన్స్టిట్యూషన్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. కాని వయస్సు పెరిగే కొద్దీ అది బయటపడే విధానం మారుతూ ఉంటుంది. చిన్న వయసులో ఫాస్ఫరస్ పిల్లల్ని చూస్తే చాలా ఆకర్షణీయంగా, చలాకీగా ఉంటారు. అందరి ప్రేమాభిమానాలను కోరుకుంటారు. కానీ అదే సమయంలో వారికి భయాలు, ఊహాశక్తి కూడా చాలా ఎక్కువే. కరెక్ట్. అదే కౌమార దశ అంటే అడలసెంట్ వయస్కొచ్చేసరికి వారు చాలా వేగంగా ఎత్తు పెరుగుతారు. కానీ అంతే త్వరగా అలసిపోతారు. ఎప్పుడూ స్నేహితుల కోసం తపించే ఐడియలిస్టిక్ మనస్తత్వం కనిపిస్తోంది వీరిలో. ఇక పెద్దయ్యాక ఏమవుతుందంటే ఇతరుల కోసం, పని కోసం విపరీతంగా కష్టపడిపోయి మానసికంగా, శారీరకంగా బర్నౌట్ అయిపోతారు. ఆ దశలోనే గ్యాస్ట్రిక్ సమస్యలు, బ్లీడింగ్ లక్షణాలు ఎక్కువగా బయటపడతాయి. చివరగా వృద్ధాప్యంలో వారు చాలా సౌమ్యంగా ఉంటారు. కాని వారిలోని ప్రాణశక్తి బాగా సన్నగిల్లుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ మరియు నాడీ వ్యవస్థ క్షీణతలాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు మన 4వ విభాగంలో ఈ క్లినికల్ అబ్జర్వేషన్స్ అన్నింటినీ మాస్టర్ హానిమాన్ గారి ఆర్గానన్ సూత్రాలతో ఎలా అనుసంధానం చెయ్యాలో చూద్దాం.
ఇక్కడ మనం కేవలం లక్షణాలను బట్టి పట్టడం లేదు సుమా. ఈ కోట్ చూడండి, పాథాలజీ కన్నా కాన్స్టిట్యూషన్ ముఖ్యం. రోగికి వైద్యం చెయ్యాలి, వ్యాధికి కాదు. ఇది మన గురుకులం యొక్క ఫౌండేషన్. కేవలం రోగం పేరు చూసి, అది న్యూమోనియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, దానికి మందు ఇవ్వడం క్లినికల్ ప్రాక్టీస్లో జరిగే చాలా సాధారణమైన పొరపాటు. మన పద్ధతిలో రోగి ప్రాణశక్తిని అనగా వైటల్ ఫోర్స్ను, అలాగే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను పరిగణనలోకి తీసుకోవాలి. అఫోరిజమ్స్ 5, 6 మరియు 7 మనకు స్పష్టంగా చెప్తున్నది ఇదే. అదేవిధంగా అఫోరిజం 153 ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి. రోగిని వ్యక్తిగతీకరించడానికి విశిష్టమైన, అసాధారణమైన అంటే స్ట్రైకింగ్, సింగ్యులర్ మరియు అన్యూజువల్ లక్షణాలపై దృష్టి పెట్టాలి. అంటే కేవలం ఒకే ఒక్క కీనోట్ లక్షణం కనిపిస్తే అది ఎప్పుడూ మందును నిర్ధారించదు. ఈ అసాధారణ లక్షణాల కలయిక మాత్రమే టోటాలిటీ ద్వారా సిమిలిమంను కన్ఫర్మ్ చేస్తుంది. సరే, సిద్ధంగా ఉన్నారా? మనం నేర్చుకున్న ఈ ఫిలాసఫీని, ఈ లక్షణాలను వాస్తవానికి ఎలా అప్లై చేయాలో మన 5వ విభాగం, ఈ ఇంటరాక్టివ్ క్లినికల్ వర్క్షాప్లో టెస్ట్ చేద్దాం. ఇదొక రియల్ లైఫ్ కేస్. జాగ్రత్తగా వినండి. ఒక పెద్ద వయసున్న వ్యక్తి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫ్లమేషన్తో క్లినిక్కి వచ్చారు. అతనికి చల్లటి నీరు తాగాలని విపరీతంగా ఉంది. పైగా బయట ఉరుములు, మెరుపులు వస్తుంటే ఎక్కడలేని భయం. ఇప్పుడు మీ మనసులో ఆలోచించండి, ఈ రోగిలో ఫాస్ఫరస్ను సూచిస్తున్న వ్యక్తిగత లక్షణాలు ఏమిటి? ఒక్క క్షణం దీనికి సమాధానం ఆలోచిద్దాం. కరెక్ట్. లాజికల్గా ఆలోచిస్తే సమాధానం ఇదే. ఇక్కడ వాతావరణం పట్ల విపరీతమైన సున్నితత్వం, చల్లటి నీరు కావాలనే ఆ నిర్దిష్టమైన కోరిక మరియు ఊపిరితిత్తుల పాథాలజీ. కేవలం ఆయనకున్న న్యూమోనియాను చూసి మందు ఇవ్వకుండా ఈ టోటాలిటీ ఆధారంగా ఇదొక స్పష్టమైన ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ అని మనం నిర్ధారించవచ్చు. అద్భుతం! ఇప్పుడు రెండో దృశ్యాన్ని చూద్దాం. ఒక సన్నని పిల్లవాడు మన క్లినిక్కొచ్చాడు అనుకుందాం. చిన్న దెబ్బ తగిలినా వెంటనే త్వరగా రక్తం కారుతుంది. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత విపరీతంగా అలసిపోతాడు. కాని ఎవరైనా తనను దగ్గరికి తీసుకుని హత్తుకున్నా లేదా మృదువుగా రుద్దినా చాలా హాయిగా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాం. ఈ రోగిలో ఫాస్ఫరస్ను సూచిస్తున్న వ్యక్తిగత లక్షణాలు ఏమిటి? టోటాలిటీని బట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ కూడా సమాధానం చాలా స్పష్టం. విపరీతంగా రక్తం కారే తత్వం అనగా బ్లీడింగ్ డయాథిసిస్, ఆ సన్ననే పొడవైన శరీర నిర్మాణం మరియు మ్యాగ్నెటిజం లేదా టచ్ వల్ల ఉపశమనం పొందటం. ఈ విశిష్టమైన శారీరక లక్షణాలు, ఈ ప్రత్యేకమైన మొడాలిటీల కలయిక ఈ మందును అత్యంత స్పష్టంగా వ్యక్తిగతీకరిస్తోంది. దీన్నే కదా అఫోరిజం 153లో మాస్టర్ హనీమన్ మనకు క్లియర్గా వివరించింది. ఫెంటాస్టిక్! ఇక మన 6వ చివరి విభాగానికి చేరుకున్నాం. అదే మన గురుకులం గోల్డ్ బాక్స్ సమరీ. ఈ సెషన్ ద్వారా ఫాస్ఫరస్ను క్లినిక్లో ఎలా చూడాలో, ఎలా గుర్తించాలో మనకొక పూర్తి స్పష్టత వచ్చింది. ఇప్పుడు దీన్ని బలంగా మనసులో ముద్రించుకోవడానికి ఇదొక శాశ్వతమైన మెమరీ యాంకర్. ఫాస్ఫరస్ అంటే the radiant flame that illuminates, burns, and exhausts. అనగా ఇదొక ప్రకాశవంతమైన మంటలాగా వెలుగునిస్తుంది, మండుతుంది, చివరిగా పూర్తిగా క్షీణించిపోతుంది. ఫాస్ఫరస్ రోగి సరిగ్గా ఇలాగే తన చుట్టూ ఉన్నవారికి వెలుగు, ఆనందం, ప్రేమ పంచుతూ అకస్మాత్తుగా నాడీ మరియు శారీరక క్షీణతకు గురవుతాడు. చూసారా? ఈ ఒక్క వాక్యంలో ఫాస్ఫరస్ పూర్తి తత్వం దాగి ఉంది. ఈరోజు ఫాస్ఫరస్ యొక్క క్లినికల్ చిత్రాన్ని మనం అద్భుతంగా అర్థం చేసుకున్నాం. తదుపరి భాగంలో మనం ఫాస్ఫరస్ను ఇతర మందులతో, అంటే పోలికలున్న మందులతో ఎలా వేరుచేసి చూడాలి, దాన్ని క్లినిక్లో మరింత కాన్ఫిడెంట్గా ఎలా ప్రిస్క్రైబ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ప్రతి రోగి యొక్క అనారోగ్యం ఆరిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ప్రత్యేకమైన మంటలాంటిదేమో కదా? ఆ మంటను ఎలా చదవాలో మన తదుపరి అడ్వాన్స్డ్ క్లినికల్ సెషన్లో డీకోడ్ చేద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.